ఇంకా చక్రం మిల్క్ పోవాలి, దేవుని పాదాలు ఉంటాయి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లక్ష్మీ నరసింహ స్వామికి. మెల్లగా మెల్లగా అమ్మా, మీరు కింద పడ్డారంటే మీ నాన్న వాళ్ళు మమ్మల్ని మొత్తం టాప్లో ఉన్నాం. మీకు ఇది హైట్గా మొత్తం టాపు, ఊరు మొత్తం కనబడుతుంది. చూసుకొని వెళ్ళండి, మనలో గుచ్చుకుంటాయి. మళ్ళీ ఇగో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అడుగులు ఇంత పెద్దగా ఉంది, చూసి గుచ్చుకుంటున్నాయి. ఒకటి ఇబ్బంది ఉంది మొత్తం. పోయి అమ్మనే అంటుండు పిల్లగాడు. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. ప్రస్తుతానికి మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క సుదర్శన హోమం ఈరోజు జరుగుతున్నది, అది కూడా చూద్దాము. చాలా బాగుంటుంది. రేపు కళ్యాణం జరగబోతుంది లక్ష్మీ నరసింహస్వామికి. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ ఏంటంటే మనం చూసుకుంటున్నాం కదా, ఈ పైన కొండ పైన ఉంటారు. ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఇప్పుడు మన యాదాద్రిగా చెప్పుకుంటున్నాం కదా, ఆ యాదాద్రిగా చెప్పుకునేటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నుంచి అక్కడికి వెలిసిండని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాము. చలో ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం చూసుకుంటే టెంపుల్ ఎంట్రన్స్ లో చూసుకుంటున్నాం కదా, చూడండి ఇది ఎంట్రన్స్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఎదురుగానే పెద్దగా ఇది ఏర్పాటు చేశారు గంట, చూడండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఆ కొండెక్కేయాలి, కొండెక్కి పైన ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి, గుండులో వెలిసిండు స్వయంభుగా. చూడండి ఎంత బాగుందో. లక్ష్మీ నరసింహస్వామికి జై. సో ఈరోజు మరొక మంచి దేవుని దర్శనం కలగబోతుంది మనకి. చాలా హైట్లో ఉంటారంట మొత్తం కొండలో స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి. అండ్ ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకుంటే చూడండి నామాలు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉంది. మేము సగం వచ్చేసినాము, ఇంకా కొద్దిగా వచ్చేసినాము. ఎండ కొడుతుంది కదా, ఫుల్ కాలుతున్నాయి కాళ్ళు. చూడండి చాలా హైట్ మీద ఉంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనము పైకి ఎక్కుతున్నాము. ఎందుకంటే చూడండి ఎంత హైట్లో ఉన్నారు. అక్కడ పైన మనకు కనబడుతుంది కదా, ఆ పైన ఉన్నారు స్వామివారు. ఆ పైన నుంచి కూడా నీకు వ్యూ చూపిస్తాం మీకు, ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా పైకి ఎక్కాలి. దమ్ము వచ్చేస్తుంది, మనం రెగ్యులర్గా ఎక్కలేము కదా మామూలుగా. సో పైకి వెళ్దాం. ఇంకా చూడండి పైనుంచి సగం దూరం కూడా రాలేదు, ఇంకా ఎట్లుందో వ్యూ చూడండి. ఫ్రెండ్స్ వచ్చేసినాము, ఇంకొద్దిసేపు అయితే వెళ్ళిపోతాము. లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసేసుకుంటాము. ఇది ఏంటంటే మరీ నిటారుగా ఇట్లా పైకి ఉంది చాలా. సో దానివల్ల దమ్ము వచ్చేస్తుంది బాగా. ఫ్రెండ్స్ పైకి వచ్చేసినాము, ఇంకొద్దిసేపు అయితే మొత్తం పైకి వచ్చేస్తాము లక్ష్మీ నరసింహస్వామి పైకి. అబ్బా ఎండ కాలు మాత్రం ఫుల్ కాలుతున్నాయి. చూడండి అబ్బా దమ్ము వచ్చేస్తుంది ఫుల్గా. ఇక్కడ చూసుకుంటే చూడండి మనం ఆ కింది నుంచి వచ్చేసాము. ఏంటంటే నిటారుకుంది పైకి మరీ దారుణంగా, అందుకే చాలా ఆయాసం అయిపోతుంది. లక్ష్మీ నరసింహస్వామిని స్మృతించుకుంటూ పైకి ముందుకు పోవాల్సింది. చూడండి పైన వచ్చేసినాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వాటర్ ఏదైతే ఉందో తాగడానికి ఏర్పాటు చేశారు పైకి వచ్చినటువంటి భక్తులకి. అక్కడ ట్యాంక్ ఉన్నది, వాటర్ ట్యాంక్. సో ఇక్కడ చూడండి పైకి వచ్చేసినాం మనము. ఈ కొండల మధ్యలో స్వామి వెలిసిండో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పైకి వెళ్దాం ఇక మనము. చాలా బాగుంది టెంపుల్ మాత్రం నిజంగా. చూడండి ఇగో అక్కడ చూడండి హనుమాన్ చూస్తున్నారు, హనుమాన్ వారు. ఇగో చూడండి చాలా బాగుంది కదా. సో వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇంకా పైకి వచ్చేసినాము. ఇక్కడ చూసుకుంటే మనం ఎంత హైట్లో ఉన్నామంటే అంత హైట్లో ఉన్నాము. సో ఫస్ట్ రాగానే రైట్ సైడ్లో చూడండి హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ హనుమాన్ పైన చూసిరా, హనుమాన్ టెంపుల్ పైన కూడా మారుతూ ఉన్నాడు. అదే కాకుండా ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ పైన. చూడండి శ్రీ గుహలో ఉన్నారు స్వయంగా వెలిసినటువంటి అంతా. చూడాలి పక్కన చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి.
చాలా బాగున్నారు కదా. సో పిల్లలు చెప్తున్నారు పైన ఓంకారం చెట్టు, ఇంకేముంటుంది అక్కడ? చక్రం ఉంటుందంట. సుదర్శన చక్రమా? సుదర్శన చక్రం ఉంటుందా లేకుంటే ఏది? సరే చూద్దాము ఏది ఉంటుందో, పైనకి వెళ్దాము. ప్రస్తుతానికి చాలా పైన వచ్చేసినాం మనము. కావాలంటే చూపిస్తాం చూడండి ఎట్లా ఉన్నది అనేది. వ్యూ చూడండి ఎట్లా ఉన్నది. మీకు కనబడుతుందో లేదో తెలియదు. అక్కడ యాదగిరిగుట్ట కనిపిస్తున్నారు కదా, అక్కడ నేను చూపిస్తాను. తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. మేము ఇప్పుడు చాలా పైన ఉన్నాము. మీకు కింద చూస్తే అర్థమైపోతుంది టెంపుల్ ఎంత పైన ఉన్నది అనేది. కాస్త చూసి నడవాలి, ఇది స్కిడ్ అయ్యేటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసినాము పైకి. ఇగో ఈ కొండల మధ్యలో నరసింహస్వామి వెలిసిండు. ఎట్లా వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలు అయితే అట్లా వెళ్ళారు. మనలాంటి వాళ్ళు ఎట్లా వెళ్ళాలో చూడాలి. చూస్తున్నాం కదా ఇట్లా రావాలి, ఎందుకంటే ఇది నిల్చొనే హైట్ సరిపోదు కాబట్టి మనం ఇట్లా కింద నుంచి వెళ్ళిపోవాలా. సో మావాడు చూడు జగదీష్ ఎట్లా వస్తున్నాడు. కింద నుంచి రా తమ్ముడు, మెల్లగా మెల్లగా చూడు. అవస్థలు పడతాడు. హైదరాబాద్లో అలవాటు అయ్యండి పిల్లగాడు, కొండలు గుట్టలు ఎక్కలేడు కదా, అందుకే అట్లా. పిల్లలు చూడండి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ ఇక్కడే వస్తారంట, ఇదే ఊరు. అది లక్ష్మీ నరసింహ స్వామికి, లక్ష్మీ నరసింహ స్వామికి. అది ఎంత ఉత్సాహంగా ఉన్నారు చూడండి పిల్లలంతా. సో చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి కొద్దిగా దారి మొత్తం మట్టి, కొద్దిగా అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది. మెల్లగా రావాలి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి ఖచ్చితంగా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీని కూడా తీసుకొని రండి, బాగుంటుంది. కాకపోతే పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. మనలాంటి వాళ్ళు కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే ఓకే రావచ్చు. చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఎంత హైట్లో ఉన్నాం చూడండి. ఇంత హైట్లో ఉన్నాం కదా ఇప్పుడు. ఆ కింద నుంచి ఇది కాకుండా ఇక ఇక్కడ చూడండి, అటు ఇంకా హైట్లో ఉన్నాయి గుండ్లు, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆ పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు తొందర వాళ్ళు తీసుకెళ్ళిపోతారు పిల్లలు. ఓంకారం చెట్టు ఉందని చెప్పేసి పైన లింగం కూడా ఉంటుందంట. ఉంటే చూపిద్దాము శివుడిని. చూడండి ప్లేస్ అసలు సూపర్ ఉంది కదా. గుండ్ల మధ్యలో శివుడు కూడా వెలిసిండంట చూడండి. ఇక్కడ ఎట్లున్నాం చూడండి మేము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసినాము. ఎక్కడ ఎల్లమ్మ గుడి అంట, ఏది అక్కడ చూపి. ఎల్లమ్మ గుడి చూడండి ఇక్కడ పైన వెలిసిరు. ఇక్కడ పైన ఇంత పైకి వచ్చేసినామంటే చూడండి కింద ఎంత పైన ఉన్నామో చూడండి. వాళ్ళు ఎట్లా ఎక్కిపోతారు చూడండి, వాళ్ళు ఎట్లున్నారు. జాగ్రత్త జాగ్రత్త ఎక్కండి. సో ఇంత పైన ఉన్నది ఓంకారం చెట్టు, శివుడు కూడా ఉన్నాడంట. చూద్దాము మనము. చలో 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 ఎక్కండి. సో ఇది పెద్ద టాస్క్. ఇది మనం ఎప్పుడు అంటే నేను ఎక్కినలే కొద్దిగా, ఇప్పుడు కెమెరా పర్సన్ ఉన్నాడు కదా తమ్ముడు, ఎక్కువ కష్టమే. ఇలాంటివి చేయాల్సిందే, మంచిగా ఉంటుంది కదా. చూడండి ఎంత కొండ పైన ఉన్నాం, మొత్తం చాలా పైన ఉన్నాము. సో పైనకు వచ్చేసాము. ఇక్కడ ఉన్నది, రా తమ్ముడు వచ్చేసే ఎక్కువ. ఫ్రెండ్స్ చూడండి ఇదే ఓంకారం చెట్టు. ఇదిగో సుదర్శన చక్రం లాగా ఎట్లుంది చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదిగో ఓంకారం చెట్టు భలే ఉంది. ఆ గుండుతోనే ఇట్లా పాక్కుంటూ పైకి వెళ్ళిపోయింది. ఇగో నిజంగా ఒక లక్ష్మీనరసింహస్వామి అవతారాన్ని చూసినట్టే ఉంది. ఇక్కడ రాసింది చూడండి ఓంకారం చెట్టు అని చెప్పేసి. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి హనుమాన్ టెంపుల్ వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసినాం కదా ఓంకారం చెట్టు. పిల్లలు చూడండి హుషారు ఉన్నారు జర, నాకంటే వాళ్ళే చెప్పేస్తారు అంతా. ఇప్పుడు వీళ్ళే మా టూరిస్ట్ గైడ్స్ ఇక్కడ మొత్తం చూపించేస్తున్నారు. బా ఏంటిది ఎక్కడ వస్తున్నాం కూడా తెలుస్తలేదు, పైన ఇంత ఉందని కూడా తెలియదు. ఫ్రెండ్స్ చూడండి పిల్లలే ఇప్పుడు మాకు గైడ్గా వ్యవహరిస్తున్నారు. ఇంత పైకి వచ్చినాము మేము, కానీ ఒకవేళ మేమే వచ్చి ఉంటే మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని చూపించేసి దేవుడిని చూపించేసి దర్శనం అయిపోయినాక వెళ్ళిపోయేవాళ్ళము.
ఇక్కడ చూడండి ఆ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలే మా గైడ్లు, అన్ని వీళ్ళే చూపిస్తున్నారు ఇప్పుడు మాకు. చూడండి ఇంకా వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడ కనబడుతున్నారు అనుకుంటా. అక్కడ వెళ్ళాలి మనము. అక్కడ కూడా వెళ్ళేసి ఈ శివుడు హనుమాన్ టెంపుల్ కూడా ఉందంట, అవి కూడా చూసుకొని దర్శనం చేసుకున్నాం. చూడండి మేము అక్కడ నుంచి పై నుంచి వచ్చినాము. ఇక్కడ ప్లేస్ చూడండి ఎట్లుందో, ఇదిగో ఎట్లుందో చూసారా. ఆ పక్కన కూడా ఇంకొక పెద్ద కొండ ఉంది, అది ఎక్కడికి ఉందా అంటే లేదని చెప్పారు, లేకుంటే అది కూడా ఎక్కటోళ్ళం. చూడండి ఎంత పైకి ఉన్నాం మనము, అదంతా ఎంత అడవి కింద మనం అంత పైకి ఉన్నాం. ఇంకోటి ఈ గుండు హైట్ చూడండి పైన, ఇదిగో చింతది చెట్టు మొత్తం పైకి వెళ్ళిపోయింది. చాలా బాగుంది కదా, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇగో పిల్లలు అందరూ తీసుకొచ్చారు వీళ్ళే ఇప్పుడు మన గైడ్లు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక హనుమాన్ టెంపుల్, హనుమాన్ పాదాలు అంట. చూడండి అవి ఎప్పటివో చూడండి, చాలా బాగుంది కదా. మనం హనుమాన్ వరకు చూసేసినాము. నెక్స్ట్ ఏంటి? చక్రం మీదకి పోవాలి, దేవుని పాదాలు ఉంటాయి, ఇంకా గుర్రం పాదాలు, చక్రము, దేవుడి పాదాలు ఉంటాయి, శివలింగము. దేవుడి పాదాలు ఎవరి ఉంటాయి? ఏ దేవుడి? ఓకే, లక్ష్మీ నరసింహస్వామి పాదాలు కూడా ఉన్నాయంట. ఆ పైన శివుడు ఉంటారంట. సో శివుని దర్శనం కూడా చేసుకుందాము. చూడండి ఓకే, చూసారు కదా, విన్నారు కదా మీరు కూడా. ఇక పిల్లలు మాత్రం ఫుల్ ఉత్సాహంగా ఉన్నారు, ఎక్కేస్తారు దిగేస్తారు రప రప. వాళ్ళకి అలవాటు అంట, డైలీ వస్తారంట. అది అబ్బా, ఇది అడ్వెంచర్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక మావాడు తనలాడుతున్నాడు దిగనికి. చూడు ఫ్రెండ్స్, అక్కడ చూడండి రోల్ ఉంది దంచుకోవడానికి. మరి ఎట్లా ఎవరు ఏర్పాటు చేసిరో దేనికోసమో తెలియదు. ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, అది ఎందుకోసం అనేటువంటి. ఎప్పటిది అది తెలియాలి కదా, సో వేరే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా ఎప్పటిదనేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాము పాదాలు చూడడానికి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలు. అండ్ ఇంకా చక్రం మీద ఉంటుందంట, చక్రము శివుడు కూడా ఉంటారని చెప్పారు. సో అక్కడ వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇగో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అడుగులు ఇంత పెద్దగా ఉంది చూసిరా. ఎప్పటికీ తడి ఉంటుందంట ఇంట్లో కూడా. చూడండి చిన్నగా తడి ఉంది ఇగో ఇక్కడ. అండ్ ఇక్కడ ఇగో ఇవి గుర్రం పాదాలంట, ఇవి ఎంత లోతుకున్నాయి చూడండి. అందులో కూడా వాటర్ ఉంది, ఇదిగో అంట చూపిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా మొక్కండి, మేము కూడా మొక్కుతున్నాము. ఇంకో ఇక్కడ శివుడు ఉన్నాడంట లోపలికి, ఇక అక్కడే వెళ్తున్నారు పిల్లలు. చూడండి చూసుకొని వెళ్ళండి, మనలో గుచ్చుకుంటాయి మళ్ళా. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి శివుని దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం ఈ గుట్టల మీద. ఇగో మేము ఎట్లున్నాం చూడండి, ఇగో మొత్తం అడవిలో వచ్చినట్టుంది, ఏదో పెద్ద కొండ మీద వచ్చినట్లున్నది, చాలా పెద్ద. ఈ పైన ఇంతగానం ఉందని అయితే తెలియదు. ఇక్కడ చెట్లకు పేరు రాసుకుంటారంట, పిల్లలు చెప్తున్నారు. అనుకున్న కోరికలు తీరుతాయని చెప్తున్నారు, అది నిజమేనా అని కామెంట్ చేయండి ఓకేనా. నేను ప్రస్తుతానికి ఇంకా శివుడి దర్శనానికి అని పోతూనే ఉన్నాం, ఇంకా చెమటలు గారిపోతున్నాయి కానీ మొత్తం. చూడండి ఇక ఇక్కడ వచ్చేసినాము. ఈ రాళ్ళు చూడండి ఎట్లున్నాయి, ఇగో ఎట్లున్నాం చూడండి. ఇగో ఎక్కడ ఉన్నాం మేము, మొత్తం టోటల్ టాప్ మీద ఉన్నాం. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతాము, టోటల్ టాప్కి వెళ్ళిపోతాము. ఇంకా చూడు అది టాప్ అంట, అక్కడే దేవుడు ఉంటారని చెప్తున్నారు. మనం కూడా వెళ్దాము. లక్ష్మీ నరసింహ స్వామికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది మెల్లగా మెల్లగా అమ్మ, మీరు కింద పడ్డారంటే మీ నాన్న వాళ్ళు మమ్మల్ని తిడతారు. ఇదిగోండి ఇట్లా ఎక్కడానికి. ఇగో ఇక్కడ చూడండి ఇది ఇట్లా ఉన్నాయి. మేము పడితే తాకితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పులేదు అనండి. సో ఇక్కడ చూసారు కదా పైన టాప్లో ఉన్నాము. ఇగో ఇవి పెట్టారు కదా, ఇంతకుముందుకు నేను శివాలయంలో చూపించిన కడవటూరులో. ఇవి ఇట్లా పెడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. చూడండి చాలామంది పెట్టారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మనము మొత్తం టాప్లో ఉన్నాం. ఇక ఇది హైట్గా మొత్తం టాపు, ఊరు మొత్తం కనబడుతుంది చూడండి. ఇగో అక్కడ చెరువు కనబడుతుంది. ఇగో సూపర్ ఉన్నది కదా, లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇదిగో
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి శివలింగము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదే పిల్లలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇక చూడండి మొత్తం హైట్లో ఉన్నాం మేము. చూడండి విలేజ్, ఈ వెంకటాపురం విలేజ్ మొత్తం కనబడుతుంది ఫుల్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మేము ఎట్లా ఉన్నాము, మొత్తం టాప్లో ఉన్నాం, ఇంకా కొండ పైన ఉన్నాం. చూడండి చెప్పండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లక్ష్మీ నరసింహస్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి. అది చూసారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఏదో చక్రం ఉందంట, ఆ చక్రాన్ని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ కనబడుతుంది కదా చక్రం అని చెప్పినాం కదా స్వామివారిది, అక్కడ కనబడుతుంది చూడండి ఆ చక్రము. అక్కడ వెళ్ళడానికి ఉంది కానీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎట్లా వెళ్తారో ఏంటో తెలియదు కాబట్టి అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు, వద్దంటే కూడా. చూడండి పిల్లలు వచ్చేస్తారు. నేను ఎందుకు మళ్ళీ పిల్లలతో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఊరుకున్నా. ఆ పిల్లలు వెళ్ళిపోయారు అక్కడ చక్రం ఉన్న దగ్గర. చూడండి. ఏం పేరు నీ పేరు? శ్రీవిద్య అంట ఆమె పేరు. విలేజ్ వెంకటాపురం అమ్మాయి ఈమె. ఆమె కోసమైనా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ పిల్లలందరూ ఎండలు అయినా సరే అట్లా కూర్చున్నారు. కాలడం మాత్రం ఫుల్ కాలుతుంది చూడండి. చలో రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్తున్నాం మేము. ఈ పిల్లలు వచ్చిన దారి తీసుకెళ్తలేరు, మళ్ళీ ఇంకో దారి నుంచి తీసుకెళ్తారు. ఇది కూడా చూడండి అని చెప్పి షార్ట్ కట్లో తీసుకొని వస్తున్నారు. షార్ట్ కట్ ఏమో కానీ ఇగో చూడండి, ఈ షార్ట్ కట్లో వచ్చేయడం కంటే అట్లా పోయింది బెటర్ ఉండే. ఇదేదో అడ్వెంచర్ చేసినట్టే ఉన్నది. ఇక మొత్తం ఎట్లుంది చూడరు. ఇక డౌన్కి దిగిపోవాలి, మొత్తం ఇట్లా నిటారుగా దిగాలి. ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఒకటి ఇబ్బంది ఉంది మొత్తం. ఇగో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫుల్గా. చాలా జాగ్రత్త చిన్న. అడ్వెంచర్ అంటే ఇట్లా ఉంటుంది, అర్థమైందా? పోయి అమ్మనే అంటుండు పిల్లగాడు. పిల్లలకు అలవాటు అయిందా, పోయి కూర్చున్నారు ఆడ మంచిగా. మనం వచ్చేలోపు రెస్ట్ అన్నట్టు ఉన్నారు. మన కాళ్ళు ఇట్లా సాఫ్ట్గా అయినాయి అంటే మనం ఊక చెప్పులు వేసుకొని తిరుగుతాం హైదరాబాద్లో. వాళ్ళు చెప్పు లేకుండా నడుస్తుంటారు. చాలా అట్లా తీసావేమరా నాయన. చూడండి ఈ చెట్టు వేరుడు ఉంటుంది కదా, వేరు అంటాం కదా, వాటి మీద ఉయ్యాలని ఊగుతున్నారు పిల్లలు. శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నిసింహం భీషణం భద్రం నృత్యం ఉచ్చనమామ్యహం. శ్రీ వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వెంకటాపుర గ్రామం, మండలం తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి. కృతయుగంలో శ్రీహరుడు హిరణ్యకశిపుని సంహరించుటకు నృసింహావతారంలో ఆవిర్భవించాడు. ఎగువ అహోబిలంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత అగ్రహోదరగ్ధుడైన నరసింహస్వామి తనను తాను శాంతింపజేసే క్రమంలో 41 అడుగులు ఈ భూమిపైన ఉన్నటువంటి వివిధ ప్రాంతాలపైన వేశాడని, ఆ వివిధ పర్వతాలు 41 నృసింహ క్షేత్రాలుగా ఆవిర్భవించాయని, అందులో 21 క్షేత్రం అంటే 21వ అడుగు ఈ వెంకటాపురం పర్వతం పైన పడిందని మనకు చరిత్ర చెబుతుంది. పడిన సమయంలో అగ్రహోదక్తుడైన నరసింహస్వామిని శాంతింపచేయుటకు ఋషులు, మునులు భక్తవరుడైన ప్రహ్లాదుని కోరినారట. ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతించిన తర్వాత నరసింహస్వామి ప్రత్యక్షమై ప్రహ్లాదు ఏమి కోరిక అని అడిగినాడని. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి నా తండ్రిని సంహరించావు. తండ్రిని సంహరించిన తర్వాత నా తల్లి చనిపోయింది. నేను ఇప్పుడు ఏకాకిని, నాకు ఎవరూ లేరు. మాతాను సింహ, పితాను సింహ, భ్రాతాను సింహ, సఖాను సింహ, అన్నీ నువ్వే నీకు అని స్వామిని అడిగినాట. అందుకోసం నాకు తల్లితో సహా ప్రత్యక్షం కావాలని కోరినాట. అందుకు నరసింహస్వామి ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మీ నృసింహ అవతారంలో ఈ క్షేత్రంలో మనకు ప్రస్తుతం దర్శనమిస్తున్నాడు. స్వామి ఈ క్షేత్రం వచ్చిన తర్వాత ఈ క్షేత్రం నుండి పాతగుట్టకు శ్వేతార్కం పైన అంటే తెల్ల గుర్రం పైన వెళ్ళినాడని మనకు చరిత్ర చెబుతుంది. దానికి నిదర్శనం అక్కడక్కడ రాళ్లపైన గుర్రపు అడుగులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత యాదగిరిగుట్ట క్షేత్రం. ఈ 3 క్షేత్రాలు ఓం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలు అంటే త్రిభుజ యంత్రాకారంలో మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఓం అంటే ఓంకార క్షేత్రం, వెంకటగిరి క్షేత్రం. ఓంకార క్షేత్రం అనడానికి నిదర్శనం ఇక్కడ ఏంటంటే పెద్ద రాయిని చీల్చుకొని
ఒక వృక్షం ఓంకార ఆకారంలోనే మనకు దర్శనమిస్తుంది. అందుకోసమే ఈ క్షేత్రాన్ని ఓం అనే బీజాక్షర రూపంగా మనం భావిస్తున్నాం. భీమ్ అనేది పాతగుట్ట క్షేత్రం. ఇక్కడ జానపద భాషలో ఇక్కడ వెంకటాపుర క్షేత్రం స్వామివారి నివాసమని, పాతగుట్ట క్షేత్రం స్వామివారి విశ్రాంతి స్థలమని, యాదగిరిగుట్ట క్షేత్రం స్వామివారి దర్శనీయ స్థలం అని, అంటే కచేరీ అని అంటారు. ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు అష్టోత్తర శత కలశ పూజ, అంటే 108 కలశాలతో అభిషేకం, స్వామివారికి సింధూర అలంకరణ, తర్వాత మూలమంత్ర హవనం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవం జరుగుతుంది. అందులో భాగంగా 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజ పుణ్యవచనంతో మొదలైన స్వామివారి బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు సుదర్శన హోమం, మహాస్నపనం, 108 కలశాలతో విశేష అభిషేకం. మూడవ రోజు అంటే వైశాఖ పౌర్ణమి, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన భక్తుల కోరిక మేరకు స్వామివారు వాళ్ళ కోరికలు నిరూపించుటకు, వాళ్ళ కోరికలు తీర్చుటకు స్వామివారు వాళ్ళకి స్వప్న రూపంలోనే చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ 40 రోజుల మండల దీక్షలు చేసే భక్తులు చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే, రాత్రిపూట లోపల గుహలో నుండి మంత్రాలు, గంటల శబ్దాలు వినిపిస్తుంటాయని చాలామంది భక్తులు ఇక్కడ మండల దీక్ష చేసిన భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్ర ప్రత్యక్ష నిరూపం లక్ష్మీనరసింహ స్వామి నిరూపం. ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి కోరికలు తొందరగా తీరుతున్నాయి. ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెంది ఇంకా కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, అయిపోయింది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నాము. కొండ పైన పిల్లలు అందరు తీసుకెళ్ళిపోయారు. ఏమేమి టెంపుల్ చూపించారు నాకు ఇప్పుడు? చక్రము, శివుడు చూపించారు, ఓంకారం చెట్టు చూపించేశారు, పాదాలు, లక్ష్మీనరసింహ స్వామి యొక్క పాదాలు చూపించారు, గుర్రం పాదాలు కూడా చూపించారు. మనం మొత్తం టాప్కి వెళ్ళిపోయినాం కదా, చాలా మంచిగా అనిపించింది. సో పిల్లలతో హ్యాపీగా ఆడుతూ పాడుతూ మంచిగా అన్ని దర్శనాలు చేసేసుకున్నాము. ఫుల్ ఉత్సాహంగా ఉన్నారు. లక్ష్మీనరసింహ స్వామికి ఓం నమ శివాయ. అదే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసము ఉంటాం. మరి నమస్తే చెప్పండి పిల్లలు. అదే